జనగాం జిల్లా తెలంగాణలో ఒక ప్రాచీనత కలిగిన ప్రత్యేకమైన ప్రాంతం. ఒకప్పుడు జైన మతస్థులు తిరిగిన భూమిగా పేరు పొందిన ఈ ప్రాంతం కాలక్రమేణా జైన్గావ్ నుండి జనగాంగా మారింది. 2016 అక్టోబర్లో ఇది అధికారికంగా జిల్లాగా ఏర్పడింది. ఈ జిల్లాలో విద్యారంగంలో వెలుగులు నింపుతూ జనగామ జిల్లాలోని జనగామ మండలంలోని జనగామ పట్టణంలోని సిద్దిపేట రోడ్డులో గల స్థానిక నెహ్రూ పార్కునందు క్రమశిక్షణకు మారుపేరుగా కీర్తి పొందిన పాఠశాల మన సెంట్ మేరీస్ పాఠశాల. అనేక విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దిన సెంట్ మేరీస్ స్కూల్ ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. 1990వ సంవత్సరంలో ఫ్రాన్సిస్ తుమ్మగారు స్వామి వివేకానంద గారి స్ఫూర్తితో కేవలం 50 మంది విద్యార్థులతో ఈ పాఠశాలను ప్రారంభించారు. మొదటి 7వ తరగతి వరకు మాత్రమే విద్యనందించిన ఈ పాఠశాల 2012-13 నాటికి 10వ తరగతి వరకు విస్తరించబడింది. మొదటి 10వ తరగతి బ్యాచ్ 2013-14 నుంచే అద్భుత ఫలితాలు వచ్చాయి. 6 మంది 10/10 GPA సాధించడం గర్వకారణం. సెంట్ మేరీస్ విద్యార్థులు ప్రతి సంవత్సరం 10వ తరగతిలో అత్యుత్తమ ఫలితాలను నమోదు చేస్తూ తమ విజయ బాటను కొనసాగిస్తున్నారు. 2018-19 3 మంది 10/10 GPA, 2021-22 4 మంది 10/10 GPA, 2022-23 ఒక విద్యార్థి 10/10 GPA, 2023-24 3 మంది 10/10 GPA. కేవలం విద్య మాత్రమే కాకుండా ఈ పాఠశాల విద్యార్థులను క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు, సామాజిక సేవా కార్యక్రమాల్లో కూడా ముందుండేలా చేస్తుంది. తెలంగాణలో ఎంతో ప్రతిష్టాత్మకమైన తెలంగాణకి అతిపెద్ద పండుగ అయిన బతుకమ్మలో 36.2 అడుగుల భారీ బతుకమ్మను రూపొందించి వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం సంపాదించడం ఎంతో గర్వించదగిన విషయం. మన పాఠశాలలో 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు రాస్తున్న విద్యార్థులకు ఉదయం మరియు సాయంకాలం ప్రత్యేకమైన తరగతులు నిర్వహించడం జరుగుతుంది. విద్యార్థుల యొక్క ఉన్నతి కోసం మన పాఠశాలలో సైన్స్ ల్యాబ్ ప్రారంభించడమే కాకుండా లోక జ్ఞానం కోసం పాఠ్యేతర పుస్తకాలను మన లైబ్రరీలో పొందుపరచడం జరిగింది. అంతేకాకుండా అన్నింటికంటే ముఖ్యంగా ప్రస్తుత పోటీ ప్రపంచంలో కంప్యూటర్ది ముఖ్య పాత్ర కాబట్టి మన పాఠశాలలో కంప్యూటర్ పాఠాలు కూడా బోధించడం జరుగుతుంది. ప్రతి విద్యార్థుల్లోని ప్రతిభను వెలికితీయడం కోసం ప్రతి శనివారం పాఠశాల ప్రాంగణంలో విద్యార్థులకు ఇంటర్నల్ కాంపిటీషన్స్ జరపబడతాయి. చదువులో వెనుకంజ ఉన్న వారి కోసం ప్రత్యేక శ్రద్ధతో ప్రత్యేక తరగతులు తీసుకోవడం జరుగుతుంది. ఇదంతా మన పాఠశాల డైరెక్టర్ సురేష్ తుమ్మగారి ఆధ్వర్యంలో శ్రీమతి శ్రీ పద్మశ్రీ దేవి గారి పర్యవేక్షణలో ప్రిన్సిపల్ గారైన బాసని శ్రీధర్ రెడ్డి గారి సమక్షంలో 30 మంది ఉపాధ్యాయులతో 10 మంది వర్కర్లతో నిర్విఘ్నంగా నడుస్తుంది అని గర్వంగా చెప్పడానికి కారణం మన విద్యార్థుల యొక్క తల్లిదండ్రులే. ఇదంతా వారి యొక్క ఆదరాభిమానాలుగా భావిస్తూ మీ ఆప్యాయత ఎల్లప్పుడూ ఇలానే మా పాఠశాలపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. స్కూల్ డైరెక్టర్ శ్రీ సురేష్ తుమ్మగారు, యాజమాన్యం శ్రీమతి పద్మశ్రీదేవి గారు, ప్రిన్సిపల్ బాసని శ్రీధర్ రెడ్డి గారు, ఉపాధ్యాయ బృందానికి, తల్లిదండ్రులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ సెంట్ మేరీస్ స్కూల్ విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాట వేస్తూనే ఉండాలని మా ఆకాంక్ష. ప్రతి సంవత్సరం 10వ తరగతి పబ్లిక్ పరీక్షలో 100కి 100% ఉత్తీర్ణత సాధిస్తున్న ఏకైక పాఠశాలగా మన సెంట్ మేరీస్ పాఠశాల ముందంజలో నిలుస్తుంది. 35 సంవత్సరాల అనుభవంతో ఎంతో మంది విద్యార్థులను గొప్ప స్థాయిలో నిలిపి ప్రస్తుతానికి 35 సంవత్సరాలు నిండిన సందర్భంగా 35వ వార్షికోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటుంది.